ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి అవనిని ఆపుతూ, ఏంటాటని చెప్పి నా మీద నువ్వు రివెంజ్ తీర్చుకుంటానని అనుకుంటావా? నీకు విడాకులు ఇప్పిస్తున్నానని చెప్పి నువ్వు నాకు ఇప్పించాలి అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం, నేను అలా చేసి ఉండేదాన్ని అయితే ఎప్పుడూ అలా చేసేదాన్ని, కానీ నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే, అవునా, అలాంటి ఉద్దేశం లేనప్పుడు నా కాలమాలతో ఎందుకు విడాకులు ఇప్పించాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, నాది అలాంటి బుద్ధి కాదు, నువ్వు అలాంటి దానివని ఇక కమల్కే తెలిసిందేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా ఇక ముందు ముందు నీ గురించి తెలియబోతుందేమో. నువ్వు నాకు విడాకులు ఇప్పిస్తున్నావంటేనే నీకు విడాకులు ఇవ్వడానికే బయలుదేరాడు. అలాంటిది నా ఇంటిని నాశనం చేయడానికి వస్తున్నావు అంటే వాడు ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించుకో. ఇంట్లో నుండి మెడపట్టి మరికి బయటికి గెంటేస్తాడో, లేకపోతే మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాడో అది గుర్తుపెట్టుకో పల్లవి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను నీలాంటి దాన్ని అయితే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేదాన్ని తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవనిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ఉంటే చాలా మంచిది, లేదంటే ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, ఎక్కువ మాట్లాడుతూ అనిపించటం లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం, నేను నీ మంచి కోసమే చెబుతున్నాను, నువ్వు బుద్ధిగా ఉండి ఆ ఇంట్లో చక్కగా ఉంటే నిన్ను చూసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ నువ్వు ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేసి ఏం జరుగుతుంది ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పేసి